అధికార కాంగ్రెస్ పార్టీలో మళ్లీ నామినేటెడ్ పదవుల సందడి మొదలైంది. ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియ ముగిసిన అనంతరం నియామక పదవులు ప్రకటిస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనికి తోడు గతంలో నియమించిన కార్పొరేషన్ల చైర్మన్ల పదవీ కాలం పూర్తి కావడంతో ఆయా పదవుల్లో పాత వారిని కొనసాగిస్తారా లేదంటే కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన ఆ జిల్లాలో ఆయా కార్పొరేషన్ చైర్మన్ పదవులపై నేతలు కోటి ఆశలు పెట్టుకున్నారు. గతంలో లాగే మళ్లీ ఈ జిల్లా నేతలకే ఆందోళన దక్కే అవకాశం ఉందా లేదా అనే చర్చ పొలిటికల్ హీట్ పెంచుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో ఉమ్మడి ఖమ్మం జిల్లా పెద్దన్న పాత్ర పోషించింది. ఇక్కడ 10 నియోజకవర్గాలుంటే భద్రాచలం సెగ్మెంట్ మినహా పొత్తులో భాగంగా సిపిఐతో సహా 9 స్థానాల్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఒక్క స్థానంలో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థిని తమ వైపు తిప్పుకోవడంలో సఫలీకృతమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో జిల్లాకు 3 మంత్రి పదవులు కట్టబెట్టింది ప్రభుత్వం. అటు వివిధ కార్పొరేషన్ పదవుల్లో సైతం ఖమ్మం జిల్లా నేతలకే పెద్దపీట వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా రాయల నాగేశ్వరరావు, హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నాయుడు సత్యం, నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మువ్వా విజయబాబు, అటవీ అభివృద్ధి చైర్మన్ గా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్య నియమితులయ్యారు. వీరిలో వీరయ్య, రాయల నాగేశ్వరరావు నాయుడు, సత్యం ముగ్గురు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్గీయులు కాగా మువ్వా విజయబాబుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయుడిగా పేరుంది. మొదటి విడత కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వర్గీయులకు అవకాశం దక్కలేదని పార్టీలో చర్చ నడిచింది. మరోవైపు తాజా మాజీ చైర్మన్లనే వారి పదవుల్లో కొనసాగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ పదవులపై ఆశలు పెట్టుకున్న మిగతా వాళ్లు ఆందోళన చెందుతున్నారనే ఆఫ్ ది రికార్డ్ టాక్ వినబడుతోంది. సదరు నేతలకు పాత పదవులను ఇస్తారా లేదంటే పదవులు మారతాయా అనే దానిపై కూడా పీసీసీ స్పష్టత ఇవ్వడం లేదు. గతంలో చైర్మన్ పదవుల అవకాశం తమ వర్గానికే రాలేదని ఈసారి అవకాశం కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అధిష్టానం వద్ద పట్టుబడుతున్నారనే టాక్ జిల్లాలో నడుస్తోంది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి మొదటి జాబితాలో ఇవ్వాలని, రెండో దశలో తాము చూపిన వారికి అవకాశం ఇవ్వాలని గతంలోనే మంత్రి తుమ్మల అధిష్టానానికి సూచించారట. అయితే జిల్లాలో ఈసారి కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఇతర పాలక వర్గాల నియామకాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వర్గీయులు పలువురు కార్పొరేషన్ చైర్మన్ తో పాటు పాలకవర్గ పదవులు ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఈసారి కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పాలకవర్గ కమిటీలను కూడా నియమిస్తుంది. ఈసారి నియమించే చైర్మన్లను, కమిటీలు ప్రభుత్వ పదవీ కాలం అయ్యే వరకు కొనసాగే అవకాశం ఉన్నందున రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఇమేజ్ పెంచే వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కార్పొరేషన్ పదవుల నియామక విషయంలో పీసీసీ కొన్ని విధి విధానాలు సూచించినట్లు తెలిసింది. ఏదేమైనా కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఇతర నామినేటెడ్ పదవులకు మళ్లీ నియామకాలు ఉండబోతున్నాయన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ రాజకీయం వేడెక్కింది. ఓటర్ల జాబితా సవరణ జరుగుతున్న క్రమంలో ఈ కార్పొరేషన్ నామినేటెడ్ నియామకాలు చేపడితే శ్రేణుల దృష్టి మరలుతుందని, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతాయని పార్టీ హైకమాండ్ ఆలోచనలో పడినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఎస్ఐఆర్ ముగిసిన అనంతరమే నియామక పదవులకు శ్రీకారం చుట్టాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది.